జగన్ రెడ్డి అరాచకాలపై నారా లోకేష్ పూరించిన నాదమే శంఖారావం. ఇప్పటికే యువగళం పాదయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా 220 రోజుల పాటు 3132 కిలోమీటర్ల మేర ప్రకటించిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర నారా లోకేష్ పర్యటించిన నియోజకవర్గంలో శంఖారావం కార్యక్రమం ఈ నెల 11 నుండి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న శంఖారావ కార్యక్రమం రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేందుకు లోకేష్ శంఖారావ కార్యక్రమం. జగన్ రెడ్డి వైసీపీ నాయకుల అరాచకాలకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పూరించిన నాదమే శంఖారావం అని ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ నూకసాని బాలాజీ అన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పరిచిన విలేకరుల సమావేశంలో నూకసాని బాలాజీ మాట్లాడారు. గతంలో యువగళం పాదయాత్రతో ఈ రాష్ట్రంలో 220 రోజులు 3032 కిలోమీటర్లు పాదయాత్ర చేయడం జరిగింది. రాష్ట్రంలో ప్రజల సమస్యలు అర్థం చేసుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పరిపాలన అర్థం చేసుకున్నారు. ప్రజల దృష్టికి తీసుకెళ్ళటం, ప్రజలు కూడా లోకేష్ బాబు గారికి నీరాజనాలు పెరగటం, ఒక ప్రజానాయకుడు లోకేష్ బాబు గారు రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన అందించి ప్రజా పరిపాలన చేయగలిగినటువంటి నాయకుడిగా ఈ యువగళం పాదయాత్ర లోకేష్ బాబు గారిని తీర్చిదిద్దిన సందర్భం. అయితే లోకేష్ బాబు గారు అనుకున్న మేరకు ఈ రాష్ట్రం మొత్తం పర్యటించి ప్రజా సమస్యలను అర్థం చేసుకొని ప్రజల కోసం, ప్రజల్ని భవిష్యత్తులో మంచి పరిపాలన అందించడానికి కోసం కృషి అనుకున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలా పరిపాలన ఈ యొక్క యువగళం పాదయాత్ర ఎలా జరిగితే తన భవిష్యత్తు ఉండదని తన పీఠాలు కదులుతున్న భయంతో చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేస్తే దరిమిల కొంత పాదయాత్ర సడలింపుకు లోనైంది, కొంత విరామం జరిగింది. దాన్ని పూర్తి చేయటానికి ఎక్కడైతే యువగళం పాదయాత్ర కొనసాగించలేదో ఇంకా మిగిలిపోయే ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాల్లో లోకేష్ బాబు గారు ఈ అరాచక పరిపాలన అందముంచే కార్యక్రమానికి మళ్ళీ తిరిగి కొనసాగిస్తూ రోజుకు 2-3 నియోజకవర్గాల్లో కార్యకర్తలతో, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యే ప్రోగ్రామే, వారితో కలిసి చర్చించేటువంటి ప్రోగ్రామే ఈ శంఖారావం. ఈ అరాచక పరిపాలన అందించడానికి, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలను పొదముట్టించడానికి, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల సంక్షేమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియజేయటానికి, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండటానికి లోకేష్ బాబు గారు జరుగుతున్న అరాచకాలను మరలా తిరిగి ప్రజల దృష్టికి తీసుకొస్తూ మిగిలిపోయిన ప్రాంతాల్లో శంఖారావాన్ని పూరిస్తున్న సందర్భం. అది రేపు ఇచ్చాపు నుంచి ప్రారంభమవుతుంది. ప్రతిరోజు 3 నియోజకవర్గాల్లో ఈ శంఖారావం కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. కార్యకర్తలతో, ప్రజలతో ఇంటరాక్ట్ అయ్యి ఆ సమస్యలను అర్థం చేసుకొని గతంలో యువగళం పాదయాత్రతో ప్రజల నుంచి వచ్చిన స్పందన కానీ, ప్రజల నుంచి విజ్ఞప్తులు కానీ, ప్రజా సమస్యల్ని అర్థం చేసుకునే విధానంతో ఒక అద్భుతమైనటువంటి మినీ మేనిఫెస్టో రాజమండ్రి మహానాడులో రావడం జరిగింది. దానిలో భాగంగా నిరుద్యోగ యువత గతంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన నిరుద్యోగ వృత్తి 2000 రద్దు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చర్యలు తిరిగి 3000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తూ 20 లక్షల మందికి ఉద్యోగాల కల్పనగా మేనిఫెస్టో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6 సూపర్ 6 పథకాలు, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, రైతు నిధి, అదేవిధంగా మహిళలకి ఉచిత 3 గ్యాస్ సిలిండర్లు, మహిళలకి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, బీసీల రక్షణ చట్టం, ఇలా పథకాలను తీసుకొచ్చి వాటిని అమలు జరపడానికి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేంత చేయబోయే ప్రోగ్రామ్స్, మిగిలిపోయిన ప్రాంతాలని మళ్ళా పూర్తి చేస్తూ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండడానికి శంఖారావం పూరుస్తున్నటువంటి లోకేష్ బాబు గారు, లోకేష్ బాబు పాదయాత్ర ముందు, పాదయాత్ర తర్వాత చూస్తే ఒక అద్భుత శకానికి నంది పలికినట్టుగా లోకేష్ బాబు గారు, ఒక ప్రజానాయకుడిగా పరిణతి చెందిన లోకేష్ బాబు గారు ప్రజల సమస్యలను ఆకలింపజేసుకోవడంలో ఏ రాజకీయ నాయకుడు కూడా సరిపోనంతగా లోకేష్ బాబు గారు ప్రజల హృదయాలను స్పృశించి, ఆ హృదయాలను స్పృశించినటువంటి ఫలితమే ఒక ప్రజానాయకుడిగా తయారైనటువంటి లోకేష్ బాబు గారు తిరిగి ఈ శంఖారావాన్ని పూరిస్తున్నారు. ఈ శంఖారావం రేపు నుంచి ప్రారంభం, దీన్ని విజయవంతం చేస్తుగా రాష్ట్ర ప్రజలను, ప్రత్యేకించి ప్రకాశం జిల్లాలో ప్రజలను, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను దీనికి సంఘీభావం పలకవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ.